వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రశ్నరాముడు భార్య అనూష సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మాట్లాడిన భాషే నా భర్త మాట్లాడారంటూ చెప్పారు. ముందు పవన్ పై కేసులు పెట్టి ఆ తర్వాత నా భర్తపై కేసులు పెట్టండి అని అన్నారు అనూష. మార్ఫింగ్ వీడియోలతో రావణ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా అనూష చెప్పారు. చంపాలనుకుంటే రావణ్తో పాటు మా కుటుంబాన్ని మొత్తం ఒకేసారి చంపేయండి, నా భర్తపై కావాలనే కుట్రలు చేస్తున్నారని చెప్పారు అనూష. కేసుల పేరుతో హింస పెడుతున్నారని రావణ్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కవన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి మంది చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మార్ఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మార్ఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. అందరికీ మార్ఫింగ్ వీడియోలను బేస్ చేసుకొని నా భర్తపై కేసులు పెట్టి హింసించి అరెస్టు చేయడం, బెయిల్ రావటం, మళ్ళీ అరెస్టు చేయడం, బెయిల్ రావటం, దీన్ని శిక్షిస్తున్నట్టుగా లేదు, హింస పెడుతున్నట్లుగా ఉంది. ఇది అరెస్టు కింద మాకు కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది కేసు కాదు, అదే మాట నా భర్త మాట్లాడితే కేసు ఎలా అవుతుంది? ఇది ప్రశ్న రావణ్ భార్య అనూష వ్యక్తం చేసినటువంటి ఆవేదన. ఒకసారి అనూష పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు, ఒకసారి అది కూడా చూద్దాం. యూట్యూబర్ రావణ్ గా ప్రజలకు పరిచయం ఉన్నటువంటి నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో, అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారని కూడా అనూష పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలకు, మతాల పేరిట జరిగేటువంటి విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకమని కూడా చెప్పారు. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి నా భర్తది కులం కమ్మ కులం, నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ ఫలానా పార్టీ, ఫలానా వర్గం అంటూ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతు లేని వర్గాలకు ఓ గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ, అదే వర్గానికి చెందినటువంటి రావణ్ అని కూడా అనూష పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. కుల ప్రస్తావన కూడా చేసి వారి ఆ కులాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తూ ఆ పత్రికా ప్రకటనలో అనూష పేర్కొన్నారు. అలాగే సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్ది తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని, ఎవరిని నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నిస్తాడు, గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి, లేదంటే లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేకాని ఇలా చట్ట వ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనల నుంచి డైవర్ట్ చేయడానికే రావణ్ను వేధించేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం మాకు లేదు, కానీ నిజాయితీ మాకుంది. కాకపోతే
రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సాంప్రదాయం అమలైతే అది సమాజానికి మంచిది కాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైనా న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం ఉంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైనటువంటి నమ్మకం మా కుటుంబానికి ఉంది. ప్రజలందరికీ మా కుటుంబం తరపున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాపై చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్కు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. ఇట్లు బి అనూష అనేటువంటి సిగ్నేచర్ తోటి ఒక పత్రికా ప్రకటనని అనూష విడుదల చేశారు. ఇక్కడ 2 అంశాలు పర్టికులర్ గా తమ కులాన్ని కన్ఫర్మ్ చేస్తారు. అంటే తమ కులానికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఉందో, అసలు మా ఐడెంటిటీ ఇది, మేము అంటే మాది కమ్మ కులం అని కూడా ఒక మాట చెప్తూ, నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే, అంటే జోసెఫ్ అని కానీ లేకపోతే ఇతరత్ర వస్తున్నటువంటి పేర్లన్నీ కూడా కరెక్ట్ కాదు. కమ్మ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అధికారికంగా అతని పేరు రావణే అనేటువంటి మాట కూడా ఉంది. అయితే సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ఖండించాలి. ఒకవేళ రావణ్ నిజంగా ప్రశ్నిస్తే దానికి సమాధానం లేకపోతే, నిజంగా రావణ్ ప్రశ్నించింది అది కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పండి. లేకపోతే రావణ్ ప్రశ్నించిన దానికి సమాధానం ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే మామూలుగా ఉండండి. ఇది రావణ్ ముందు నుంచి కూడా ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని అంటే సమాజంలో ఎవరు ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే ఇదే విధంగా వేధిస్తారా, కేసులు పెడతారా, ఐడెంటిటీలు కూడా మార్చేస్తారా? ఇది అనూష మెయిన్ గా చెప్తున్నటువంటిది. అలాగే ఆమె విడుదల చేసినటువంటి వీడియోలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడితే కేసు పెట్టలేదు, నా భర్త మాట్లాడితే మీరు కేసు పెట్టారు. సో ఇదెక్కడి న్యాయం? ప్రశ్నిస్తే ఇదే విధంగా కేసులు పెడతారా? మేము కూడా కమ్మ కులస్థలమే అనేటువంటి మాట, ఒక ఐడెంటిటీని అయితే రివీల్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక వర్గానికి చెందిన వ్యక్తి, లేకపోతే ఈ విధంగా వ్యతిరేకి అని వస్తున్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని మీరు నమ్మద్దు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నా భర్తకి అండగా ఉండాలి, న్యాయం చెయ్యాలి, దయచేసి మమ్మల్ని వేధించొద్దు, మమ్మల్ని వదిలిపెట్టేయండి, లేదా మా కుటుంబం మొత్తాన్ని చంపేయండి. ఇది అనూష చెప్పింది. నిన్న రావణ్ కూడా 4వ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలైన తర్వాత 5వ అరెస్ట్ అయినటువంటి సందర్భంలో తను చెప్పింది కూడా అంతే. నిజంగా చంపాలి అనుకుంటే నన్ను చంపేయండి తప్ప ఈ విధంగా వేధించొద్దు అనేటువంటి మాట మాట్లాడారు. అనూష విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో, వీడియోలో కూడా ఇదే అంశాన్ని పర్టికులర్ గా చెప్తూ, దీనికి సంబంధించి కులాన్ని, ఐడెంటిటీని రివీల్ చేయడం కావచ్చు, అతని పేరు ఒరిజినల్ గా రావడే దాని పక్కన యాడ్ చేసిందంతా కూడా కరెక్ట్ కాదు అనేటువంటి మాట. ఈ అంశాలతోనైనా ప్రభుత్వం నిజంగా స్పందిస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. 5వ అరెస్ట్ మరి ఈ బెయిల్ అంశంతో కూడా ఆగుతుందా, లేకపోతే 5వసారి అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ వస్తుంది, మళ్ళీ అరెస్ట్ అవుతారు, మళ్ళీ బెయిల్ వస్తుంది, మళ్ళీ అరెస్ట్ అవుతారు, ఇదే ఒక సైక్లింగ్ లాగా తిరుగుతుందా అనేది కూడా ప్రశ్నగా మారినటువంటి అంశం. కానీ జనసేన నేతలు చెప్తుంది ఒకటే, పదే అరెస్టులు బయటికి రాగానే ఇమీడియట్ గా వేరే దగ్గర మేము కేసు పెడతాం, చట్టరీత్యానే మేము ఎదుర్కొంటాం తప్ప దీనికి సంబంధించి లేదా ఇవన్నీ కాదు, మాకు వదిలిపెట్టండి, మేము చూసుకుంటాం. ఇది వారి నుంచి వస్తున్నటువంటి మాటలు. చూడాలి ప్రశ్న రావణ విషయంలో ఏం జరుగుతుందని.